నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అరేస్ అండి. సో చూద్దామా ఈ అరేస్ అంటే ఏంటో. ఓకే, సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీకు ఉట్టి C++ అని ఉంటుంది. C++ ఇన్ తెలుగు బదులు C++ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు C++ఏ కాకుండా DBMS కానీ, పవర్ BI కానీ, C లాంగ్వేజ్ కానీ, పైథాన్, ఎక్సెల్ VBA, పవర్ పాయింట్ ఏది కావాలన్నా నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్ అయినాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి అరేస్ గురించి. డిక్లరేషన్ ఆఫ్ అరే, ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే, టైప్స్ ఆఫ్ అరే, ఈ 3 టాపిక్స్ మనం చూడబోతున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఈజ్ అరే? అరే అంటే ఏంటి? అరే ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అంటే ఒకే రకమైన డేటా టైప్ ఉంటుందట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అన్నాం అనుకోండి, అన్ని ఇంటీజరే ఉంటాయి. ఫ్లోట్ అంటే అన్ని ఫ్లోటే ఉంటాయి. క్యారెక్టర్ అన్నాం అనుకోండి, అన్ని క్యారెక్టరే ఉంటాయి. ఓకే, అరే స్టోర్స్ ఎట్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్, అంటే సీక్వెన్స్. ఓకే, 1 2 3 4 అలాగా. ఓకే, సో 1 2 3 4 అని ఇలా సీక్వెన్స్లో స్టోర్ చేయడాన్ని మనం కంటిన్యూయస్ మెమరీ లొకేషన్ అంటాం. సో అరే ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ సైజ్ -1. ఓకే, సో 0 ఎండ్స్ సైజ్ -1 అంటే స్టార్ట్ అవ్వడం 0తో స్టార్ట్ అవుతుంది, సైజ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామనుకోండి, 5 - 1 4 కదా, 4కి అయిపోతుందట. ఓకే, చూడండి, సింటాక్స్ డాటా టైప్ అరే సైజ్, అరే నేమ్ అరే సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ డాటా టైపు ఇంటీజర్, అరే నేమ్ ఏమో మార్క్స్, సైజ్ ఏమో 5. రైట్, సో ఇప్పుడు ఇలా ఇచ్చామనుకోండి, దాన్ని డయాగ్రామాటికల్గా చూపించాలంటే ఇలా ఉంటుంది చూడండి. ఓకే, సో మార్క్స్ 5 అనగానే మార్క్స్ 0 నుంచి 4 వరకు, అంటే స్టార్ట్ అవ్వడం 0తో ఎండ్ అవ్వడం సైజ్ -5. సైజ్ ఏంది 5, 5 - 1 అంటే 4. చూడండి, స్టార్టింగ్ ఏమో ఇది లోవర్ బౌండరీ, ఇది హయ్యర్ బౌండరీ. రైట్, సో స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది. రైట్, సో ఇది ఒకసారి మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తామో డాటాను చూద్దాం. సో డాటా ఇనిషియలైజ్ చేయడానికి మనకి 2 రకాలుగా ఇనిషియలైజ్ చేయొచ్చు అండి, 3 రకాలుగా చేయొచ్చు. ఇంకోటి ఏమో డైనమిక్గా కూడా చేయొచ్చు. సో స్టాటిక్గా మాత్రం ఇలా బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకే, బ్రాకెట్ యూజ్ చేసి ఒక్కొక్క దాన్ని సపరేట్ కామాతో సపరేట్ చేయాలండి. ఓకే, సో ఇలా రాస్తే మరి ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అంటే ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇలా స్టోర్ అవుతుంది చూడండి. ఓకే, సో దీన్ని వర్టికల్గా కానీ మీరు హారిజాంటల్గా తీసుకున్నా ఓకే, అంటే మీకు అర్థమైతే చాలని. ఓకే, సో మార్క్స్ 0లో 80 స్టోర్ అయింది, మార్క్స్ 1లో 60, మార్క్స్ 2లో 70, మార్క్స్ 3లో 85, మార్క్స్ 4లో 75. సో ఇలా కాకుండా మనం ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. ఇలా 0 80గా 1 60 2 70 3, మార్క్స్ 3 85, మార్క్స్ 4 75 ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇలా అయితే కన్ఫ్యూజ్ ఉండదు అనుకున్నారనుకోండి, అప్పుడు ఇలా రాసుకోవచ్చు. రైట్, ఓకే. రైట్, సో ఒకసారి చిన్న ప్రోగ్రామ్ చూద్దామా. రైట్, సో ఈ ప్రోగ్రాంలో మనకి లెఫ్ట్ సైడ్ ప్రోగ్రామ్ ఉంది, రైట్ సైడ్ అవుట్పుట్ ఉంది. సో నేను ఇంతకుముందు తీసుకున్నట్టే మార్క్స్ 5 తీసుకొని 0 1 2 0 నుంచి 4 వరకు వాల్యూస్ ఎంటర్ చేశాను. ఓకే, వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. సో ఈ వాల్యూని ప్రింట్ చేయడానికి మళ్ళీ నేను మార్క్స్ అవుట్, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 0, మార్క్స్ 1, మార్క్స్ 2 ఇలా ప్రింట్ చేయొచ్చు. కానీ అంత పెద్ద కోడ్ ఎందుకు, మనకి లూప్ ఉంది కదా. సో లూప్లో మనం i = 0 పెట్టి ఆ i వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా 0 1 2 3 4 అయిపోతుంది కదా. సో అది ప్రతిసారి ఎందుకని నేను లూప్ తీసుకున్నాను. ఓకే, సో చూద్దాం అది ఎలా రన్ అవుతుందో. నా ఇప్పుడు ఈ మార్క్స్ 0 80 అని, మార్క్స్ 1 60 అని, 2 70 3 85 4 75 అని తీసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాం, i తీసుకున్నాం, i = 0. ఓకే, సో ఇంట్ i ఇక్కడే మెన్షన్ చేశానండి, ఇంట్ i = 0, i <5, i++, i <5 ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్. సో ఫస్ట్ 0 ఉంది కదా, సో మార్క్స్ 0 ఏంటి చూడండి 80. సో ప్రింట్ అవుట్ అంటే ప్రింట్ కదా, సో 80 ప్రింట్ అవుతుంది. ఈ 80 ప్రింట్ కానీ మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లూప్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు i వాల్యూ ఏంది, ఇంతకుముందు 0 ఉండే, అందుకే మార్క్స్ 0 అని ప్రింట్ అయింది. ఇప్పుడు 1 అయింది, మళ్ళీ 1 కండిషన్ ఓకేనా అంటే ఎస్, కండిషన్ i <5 అంటే 1 <5 కదా. సో అందుకోసం మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఈసారి మార్క్స్ i అంటే ఏంది 1 కదా, సో మార్క్స్ 1 ఏంటింది 60. సో ఇలా లూప్ ఏం చేస్తుంది, 70 85 75 వరకు ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ప్రింట్ చేశాక ఇప్పుడు ఎందుకంటే మార్క్స్ 4 వరకు ప్రింట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, i వాల్యూ 5 అవుతుంది. సో 5 <5 కాదు కదా, ఇక్కడ అయిపోతుంది. చూడండి, ప్రోగ్రామ్ అయిపోయింది. రైట్, సో మనము ఇలా తీసుకోవచ్చు లేదా ఇలా తీసుకోవచ్చు, రెండింటి అవుట్పుట్ సేమే వచ్చింది చూడండి, అవుట్పుట్ మాత్రమే సేమే. అలా మీరు ఇండివిజువల్గా తీసుకున్నా ఒకేసారి గ్రూప్లో తీసుకున్నా సేమ్.
రైట్. సో ఇది సింగిల్ డైమెన్షనల్ అరే. మరి నెక్స్ట్ చూద్దామా టైప్స్ ఆఫ్ అరేస్లో. ఇందాక చెప్పుకుంది మన సింగిల్ డైమెన్షనల్ అరే అండి, అయినా కానీ మళ్ళీ ఒకసారి దాని గురించి కొద్దిగా చిన్నగా చెప్పుకుందాం. ఓకే, తర్వాత 2 డైమెన్షనల్ అరే లేదా మల్టీ డైమెన్షనల్ అరే అని కూడా అంటాం. ఓకే, సో 2 డైమెన్షనల్ అరే కాకుండా మల్టీ డైమెన్షనల్ అరే కొన్నిట్లో సపరేట్గా కూడా చెప్తారు. ఓకే, సో దాంట్లో ఎక్కువ సైజెస్ ఉంటాయండి. ఓకే, సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ అరే, తర్వాత 2 డైమెన్షనల్ అరే, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో 1 డైమెన్షనల్ అరే, ఓకే, ఇందాక అనుకున్నట్టు సిమిలర్ డాటా టైప్, సేమ్ డాటా టైప్, స్టోర్స్ ఎట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ ఇందాక చూసిన సింటాక్సే, డాటా టైప్, అరే నేమ్, అరే సైజ్. ఓకే, సో ఎగ్జాంపుల్ తెలుసు మీకు, హౌ టు ఇనిషియలైజ్ కూడా తెలుసు. సో 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే 2 డైమెన్షనల్ అరేలో అరే ఆఫ్ అరే అంటే అరే లోపల ఇంకొక అరే ఉంటుందట. ఓకే, సో అలా కూడా అనొచ్చు. 2 డైమెన్షనల్ అరే ఈజ్ ఆర్గనైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ విచ్ ఆర్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే రోస్ అండ్ కాలమ్స్ లాగా కనిపిస్తుందట. ఓకే, సో అంటే ఒక టేబుల్ ఫామ్ లాగా కానీ మ్యాట్రిక్స్ ఫామ్లో కానీ ఉంటుందట. ఓకే, సో చూడండి ఇక్కడ ఈసారి సైజ్ లేదు, ఈసారి రోస్ సైజ్, కాలమ్ సైజ్. ఓకే, ఇక్కడ రో సైజ్, కాలమ్ సైజ్ రాయొచ్చు, లేదా రో కాలమ్ అని రాయొచ్చు. సో ఇక్కడ 2 ఉన్నాయి చూడండి సైజ్, ఇది రో సైజ్, ఇది కాలమ్ సైజ్. ఓకే, సో మనకి 3x3 మ్యాట్రిక్స్ కావాలంటే ఇట్లా రాయొచ్చు, 2x3 మ్యాట్రిక్స్ కావాలంటే మనం ఇక్కడ 2, 3 అట్లా. ఓకే, సో మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలనో ఇక్కడ మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇందాక మనం 0, 1, 2, 3, 4, 5 చూసాం కదా. సో ఈ 3x3 ఎలా ఉంటుందంటే చూడండి, 3 - 1 అంటే 2 కదా. సో 2 వరకే వస్తుంది చూడండి, ఇక్కడైనా 2 వరకే తీసుకున్నాం, ఇక్కడ కూడా 2 వరకే తీసుకున్నాం. సో 0, 1, 2, 0, 1, 2ని ఇలా రీప్రజెంట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా ఇంతకుముందు మనం బ్రాకెట్లో ఇలా తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది 0, 1, 2, 0, 0, 0, 0, 0, 1, 0, 2, 1, 0, 1, 1, 1, 2, 2 చెప్తాను చూడండి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి 0, ఇది 0 అండి, 0లో 0 ఏంది 1, 0లో 1 ఏంది 2, 0లో 2 ఏంది 3, అలాగే 1లో 0, 4, 1లో 1, 5, 1లో 1, 6 చూడండి. సో ఇలా తీసుకోవచ్చు, లేదా ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి, ఇండివిజువల్ కూడా 0, 0. ఇది ఈజీగా ఉంటుంది, ఇది కన్ఫ్యూజ్ ఉండదు, కాకపోతే లెంతీ అయిపోతుంది. ఇలా ఒకటేసారి తీసుకోవడం ఈజీ. ఓకే, సో ఇలా ఉంటుంది, కానీ ఇలా బదులు నాకు ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో 0, 0 చూడండి, 0, 0 అనే బదులు 0, 0, 1, 0, 1, 2 కదా, ఇక్కడ 0, 1, 2, 0, 2, 3 కదా, 0, 2, 3, మళ్ళీ 1, 0 ఏంటి 1, 0, 4, 1, 1, 5, ఇక్కడ చూడండి 1, 1, 5, 1, 2, 6, 1, 2, 6, ఇలా 2, 0, 2, 1, 2, 2 ఇలా. సో ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రాయొచ్చు. సో ఇలా రాయొచ్చు. ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇలా ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ని ఇలా కన్వర్ట్ చేయాలో కూడా చూపిస్తాను. అంటే నేను వర్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ వర్టికల్గా ఉన్న మ్యాట్రిక్స్ని, వర్టికల్గా ఉన్న అరేని మనం ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా ప్రింట్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. ఓకే, సో ఫస్ట్ మనం ఇలా అరే తీసుకుంటాం. ఓకే, మళ్ళీ ఫర్ లూప్ తీసుకుంటాం. ఈ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ లూప్ ఉంటుంది, అంటే మినిట్స్ సెకండ్స్ లాగా. అంటే మినిట్స్ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకోగానే సెకండ్స్ అన్ని ఒక రౌండ్ కంప్లీట్ చేసుకోగానే మినిట్ ఒక వాల్యూ పెరుగుతుంది, సెకండ్స్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. సో అదే ఫార్ములా కూడా చూడండి, i = 0, j = 0. సో ఇప్పుడు i, j రెండు 0 అయితే ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, అరే ఆఫ్ 0, 0. సో 0, 0 ఏంటి 1 కదా, సో 1 అని ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు j వాల్యూ మాత్రం పెరిగింది చూడండి, j వాల్యూ 1 అయింది. సో j వాల్యూ 1 అయితే 0, 1 ఏంది, ఇక్కడ i0 కదా, ij కదా, అంటే 0, 1 అంటే ఏంది 2 అని ప్రింట్ అయింది. మళ్ళీ j వాల్యూ పెరిగింది చూడండి 3. ఇలా మనకి 0, 2 వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత j వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. 3 అయితే కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేస్తుంది, బ్రేక్ అయ్యి మళ్ళీ పెద్దలు అంటే ముందు లూప్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. ముందు లూప్లో మళ్ళీ ఏం చేస్తుంది, ఈ యాక్చువల్లీ i వాల్యూ 0. సో ఈసారి ఏమవుతుంది i++ అంటే i వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యి 1 అవుతుంది. మళ్ళీ 1 అయ్యాక అది పుష్ చేస్తుంది లోపల పుష్ చేస్తే మళ్ళీ j మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, విచిత్రం. రైట్. మళ్ళీ ఇప్పుడు ఏంది 1, 0 చూడండి, 1, 0, మళ్ళీ ఒక రౌండ్లో 1, 1, 1, 2, మళ్ళీ 1, 2 ప్రింట్ అయ్యాక ఇక్కడ 3 అవుతుంది కాబట్టి 3 అయ్యాక ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ పైన పంపిస్తుంది. మళ్ళీ i వాల్యూ పెరుగుతుంది, మళ్ళీ i వాల్యూ 1 వెళ్ళి 2 అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా j0 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చూడండి 2, 0, 2, 1, 2, 2. సో ఈసారి ఇవి రెండు 2, 2 అయిపోయాయి. సో ఇక్కడ పోగానే కండిషన్ ఇది ఫెయిల్ అవుతుంది, ఇక్కడికి పోతే మళ్ళీ ఇది కూడా ఇంక్రీజ్ అయ్యి ఇది కూడా 3 అవుతుంది కదా, ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది.
సో 2 వరకే ప్రింట్ అవుతుంది వచ్చేస్తుంది. సో ఇలా మనం ఒక అరేని ప్రింట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా ప్రింట్ చేసే వర్టికల్ ప్రింట్ చేసే బదులు మనం ఇలా ప్రింట్ చేయాలనుకుంటే ఎలా అంటే సింపుల్ అండి, చిన్న చేంజెస్ చేస్తే అయిపోతుంది. ఒకటేమో ఎండెల్ ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టాలి. అంటే ప్రతిసారి J0 నుంచి 1 2 కండిషన్ ఫెయిల్ కాగానే అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. సో అప్పటి వరకు ట్యాబ్ అంటే నెక్స్ట్ లైన్ బదులు ట్యాబ్ వాడాలి. ఓకే, ఇది ఎట్లా అవుతుందో చూద్దాం. రైట్, సేమ్ ఇంతకుముందు తీసుకున్నాం. సో 0 అని ప్రింట్ కాగానే 1 అని ప్రింట్ అవుతుంది. ట్యాబ్ ఏం చేస్తుందంటే కొద్దిగా స్పేస్ ఇస్తుంది. స్పేస్ ఇచ్చి చూడండి, మళ్ళీ 0 1 ఏముంటుంది, 0 1 ఏంది 2 కదా, 2 అని ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 3 అని ప్రింట్ అవుతుంది. 3 అని ప్రింట్ కాగానే J వాల్యూ 2 అయిపోయి 3 అవుతుంది కదా, కండిషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. చూడండి, కండిషన్ ఫెయిల్ అయ్యి J వాల్యూ పైకి వెళ్ళినప్పుడు I వాల్యూ ఏమవుతుంది, I వాల్యూ 1 అవుతుంది కదా. సో 1 అయ్యి లోపలికి వచ్చేటప్పుడు చూడండి కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చేసి, ఎందుకంటే ఎండెల్ ఇచ్చాము కాబట్టి కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ J వాల్యూ 0 అవుతుంది కదా. సో 1 0 1 1 1 2 వరకు ప్రింట్ అవుతుంది. 1 2 వరకు ట్యాబ్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడ వెళ్ళగానే I వాల్యూ 2 అవుతుంది. చూడండి 1 నుంచి 2 వరకు ఇంక్రీజ్ అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోపల పుష్ చేసేటప్పుడు ఎండెల్ వస్తుంది. చూడండి, ఎండెల్ మళ్ళీ నెక్స్ట్ లైన్కి పంపించింది కర్సర్ని. మళ్ళీ 2 1 2 2 2 3 అని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 అయింది, కండిషన్ ఫెయిల్ అయింది. ఇది కూడా 3 అయింది, ఇది కూడా కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు పంపించేస్తుంది. రైట్, సో ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ అనేది వచ్చేసింది. బాగుంది కదా. రైట్, సో ఇదండి అరేస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.